నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, పడా డైరెక్టర్ చైత్రతో డిప్యూటీ సీఎం పవన్ వీడియో కాన్ఫరెన్స్। పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం తర్వాత మహిళ మృతి చెందిన ఘటనపై సమీక్ష। కొత్త వైద్య కళాశాలలో పేద విద్యార్థులకే ఎక్కువ సీట్లు, పేదల వైద్యానికే 70% పడకలు కేటాయిస్తారు। మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టీకరణ। ప్రభుత్వ అసమర్థత కారణంగానే తురకపాలెంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయన్న వైసీపీ నేతలు। 6 నెలలైనా ప్రభుత్వంలో చలనం రావడం లేదని ఆగ్రహం। దస్తగిరిని చైతన్యరెడ్డి బెదిరించడం చూశానన్న టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి। ఈ ఘటనపై కర్నూలు ఎస్పీకి వాంగ్మూలం ఇచ్చినట్టు వెల్లడి। ప్రసూతి వేళ అందించే వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఇందుకు సంబంధించి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు అనుభవజ్ఞులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు। గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, పిఠాపురం ప్రాంత అభివృద్ధి అథారిటీ డైరెక్టర్ చైత్రతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। చేబ్రోలుకు చెందిన దొండపాటి శ్రీదుర్గ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం తర్వాత మృతి చెందిన ఘటనపై సమీక్షించారు। ప్రసూతి వైద్య సేవలకు సంబంధించి ఏ దశలోనూ నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు। పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలి విధి నిర్వహణ తీరు, ఇతర సిబ్బంది వ్యవహారంపై విచారించాలని కలెక్టర్ను ఆదేశించారు। శ్రీదుర్గ మరణంపై నివేదిక ఇవ్వాలని అన్నారు। జిల్లాలోని కొన్ని ఆసుపత్రుల్లో వైద్యులు తమ విశ్వాసాలను ప్రచారం చేసేందుకు ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, అలాంటి వాటికి వైద్యశాలలను వేదిక చేయకూడదని వెల్లడించారు। ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ పాల్గొన్నారు। కొత్త వైద్య కళాశాలలో 35% సీట్లే ఏపీ మెరిట్ విద్యార్థులకు దక్కేలా గత ప్రభుత్వ విధానం ఉందని, దాని స్థానంలో 50% సీట్లు వారికి దక్కేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కడుపు మంట ఎందుకని వైసీపీ నేతలను మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు। ఈ వైద్య కళాశాలలో పేద విద్యార్థులకు ఎక్కువ సీట్లు దక్కుతాయని, 70% పడకలు పేదల వైద్యానికి కేటాయిస్తారని చెప్పారు। ఒక్కో వైద్య కళాశాలకు ఏటా 165 కోట్ల చొప్పున అన్ని కళాశాలలకు కలిపి 3000 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని, అందుకే పీపీపీ కింద అప్పగిస్తున్నట్టు వెల్లడించారు। వీటిలో ఓపీ, మందులు, డయాగ్నోస్టిక్స్ తదితర సేవలన్నీ ఉచితమేనని చెప్పారు। గత ప్రభుత్వంలో 2020లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ ను ప్రైవేటుకు ఎందుకు అప్పగించారని ప్రశ్నించారు। పీపీపీ గురించి అసలు ప్రతిపక్షానికి ఉన్న అబ్జెక్షన్ ఏమిటి? మీరే ఈ గవర్నమెంట్ కాలేజెస్ తీసుకొచ్చారని గొప్పగా చెప్పుకుంటున్నారు। మీరు తీసుకొచ్చిన విధానం ప్రకారం ఎన్ని సీట్లు మెరిట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి? 35% సీట్స్ మాత్రమే మీ విధానం ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మెరిట్ స్టూడెంట్స్కి వస్తున్నాయి। మా విధానం ద్వారా 50% ఆంధ్రప్రదేశ్కి చెందిన మెరిట్ స్టూడెంట్స్కి సీట్లు ఇస్తున్నాం। మీకైనా బాధగా ఉందా? 15% ఎక్కువ సీట్లు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన మెరిట్ స్టూడెంట్స్కి, యువకులకి సీట్స్ లభిస్తున్నాయని చెప్పేసి మీకు ఏదైనా బాధ ఉందా? నెంబర్ 2, మీరు ఏదైతే 50% మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా పెట్టారో అంతమందికి మేము అదే పర్సంటేజ్ని మేము కంటిన్యూ చేస్తున్నాం। అదేవిధంగా 165 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి హాస్పిటల్, కాలేజీ మెయింటెనెన్స్కి ఖర్చు పెట్టాలి। ఆ ఖర్చు లేకోకుండా 70% బెడ్స్ని ఉచిత వైద్యానికి, 30% బెడ్స్ని వారు ఛార్జెస్ కలెక్ట్ చేసుకుంటానికి అవకాశం కల్పించే విధంగా చేశాం। ఇక్కడ పేదవాడికి వైద్యం అందదు అనే సమస్య ఎందుకు తలెత్తుతుంది? 70% బెడ్స్ని మేము ఉచితంగా ప్రైవేట్ వైద్యాన్ని అందిస్తున్నాం। ఈరోజు మీకు మాకు తెలిసింది ఏమిటంటే, ప్రజలు అనుకునేది ఏమిటంటే, ప్రైవేట్ హాస్పిటల్స్లో మెరుగైన వైద్యం లభిస్తుందని చెప్పేసి ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది। అటువంటి ప్రైవేట్ పీపీపీ మోడల్లో 70% బెడ్స్ని ఫ్రీగా ఇస్తున్నాం। అంతేకాకుండా ఓపీ ఫ్రీ, ఓపీలో మెడిసిన్స్ ఫ్రీ, డయాగ్నోస్టిక్స్ ఫ్రీ। ఇంకా మీకు ఎందుకు బాధ? 165 కోట్ల ఖర్చు భారం తగ్గుతుంది। ఈరోజు మీరు 10 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని ముంచేసి ఇంకా అప్పు తెచ్చుకోండి అంటారేంటి? మీరేదో చాలా తెలివిగా చెప్తున్నారు। 3 కాలేజెస్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేశాం, నాబార్డు ఇంకొక 11 కాలేజెస్ ఏదో శాంక్షన్ చేశామని చెప్తున్నారు. మీరు సెంట్రల్ స్పాన్సర్డ్ ఏదైతే ఉందో
మన ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం చేస్తానందో ఎంత చేస్తానంది? మీరు ఎంత కాలేజీ యూనిట్ కాస్ట్ అయినా అది 600 అవనండి, 1000 అవనండి, 500 అవనండి, మేము ఇచ్చేది 190 కోట్లు మాత్రమే అని చెప్పిన మాట వాస్తవా కాదా? మీరు నాబార్డు నుంచి ఏం చేస్తా అన్నారు? అప్పు తెచ్చుకున్న అప్పు మీరు శాంక్షన్ చేయించాను, అప్పే కదా శాంక్షన్ చేయించింది. మీరేం ఆదాయాన్ని సమకూర్చి ఆదాయాన్ని పక్కన పెట్టి ఆ ఆదాయంతో కట్టాలని మీరు ఆలోచన చేయలేదు కదా. నాబార్డు నుంచి అప్పు తెచ్చుకుందాం అనుకుంటారు. దేనికి? వడ్డీతో అప్పు తెచ్చుకుందాం అనుకుంటున్నారు. ఇప్పటికే అప్పు పెరిగిపోయి వడ్డీల భారం ఎక్కువైపోయి రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకి ఆర్థిక భారం లేకోకుండా వడ్డీ భారం లేకోకుండా కాలేజీలు నిర్మాణం జరిగి మెరుగైన వైద్యం మెరుగైన సేవలు అందుతున్నప్పుడు మీకేంటి బాధ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను అదేవిధంగా ఈ కాలేజీలని వారికి ఏమి దారదత్తం చేయట్లేదే. ఆ కాలేజీలు 33 సంవత్సరాల తర్వాత ఉన్న పలానా మనకి ఈ ప్రభుత్వానికి అందించి వెళ్ళిపోవాలి వాళ్ళు కాలేజీని వదిలేసి. మీరు పీపీపీ చేయలేదా? నేను అడుగుతున్నాను. మీరు 2020లో విజయవాడ హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నా. నేను మొన్న ఎక్కడో పత్రికా సమావేశంలో కూడా ఆ ఆర్డర్ని కూడా చూపించాను. నేను ఏది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చిన పీపీపీ మోడల్లో ఇచ్చిన ఆర్డర్ని కూడా నేను చూపించాను నేను. సో ఇది వాస్తవా కదా? మీరు ఎందుకు ఇచ్చారు పీపీపీ? విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ అంతా తయారై ఉంది, కట్టింది, అక్కడే నిర్మాణం ఎక్కడ లేదు. మరి మీరు ఎందుకు ఇచ్చారు? మీరు భోగాపురం పీపీపీలో ఇచ్చారు, అదేవిధంగా బందర్ పీపీపీలో ఇచ్చారు. పీపీపీ అంటే అది మీరంటే మీరు బురద జల్లటమే కార్యక్రమంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ వైఫల్యం, అసమర్థత కారణంగానే తురకపాలెం గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయని 6 నెలలైనా ప్రభుత్వంలో చలనం రావడం లేదని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తురకపాలెం గ్రామానికి చెందిన శీలం సలోమి అనే మహిళను వైసీపీ నాయకులతో కలిసి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, సాకే శైలజానాథ్ పరామర్శించి మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు కోటి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు 25 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్షణమే గ్రామంలో శాశ్వతంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి అందరినీ పరీక్షలు చేయాలని సూచించారు. చాలా దురదృష్టకరం. 5 మాసాల నుంచి కూడా ఈ తురకపాలెం అనేది ఒక అంతులేని కథలాగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీమ్స్, డాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ సుమారుగా తురకపాలెన్ని 3-4 సార్లు సందర్శించడం జరిగింది. మొన్ననే కలెక్టర్ గారికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోండి. కొద్ది మాసంలోనే, కొద్ది టైంలోనే 45 మరణాలు ఆ గ్రామంలో సంభవించాయి. ఒక విచిత్రమైన వ్యాధి రావడం, ఆ వ్యాధి వల్ల మరణించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు ఈ వ్యాధిని నివారించలేకపోవడం చాలా దురదృష్టకరం. మనం ఒక ఆధునిక సమాజంలో ఉన్నాం, వైద్యం బాగా వస్తువులు పెరిగినటువంటి సమాజంలో ఉన్నాం. గుంటూరు కోతవేటు దూరంలో ఉన్నటువంటి గ్రామంలో కూడా 5 నెలలకు కూడా ఈ వ్యాధిని నివారించలేకపోయారు అంటే ఇది ప్రభుత్వ అసమర్థత, అలసత్వం అని మరోసారి చెప్పదలుచుకున్నాం. అనేక సందర్భాల్లో చెబుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం దీని మీద దృష్టిని సారించలేకపోతోంది. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. దీని మీద తక్షణమే ఇప్పటికైనా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం లేచి వారికి రక్షణ కల్పించవలసిన అవసరం ఉన్నది. అక్కడ అనేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మరొకసారి ఈ సులోమి అనే మహిళ ఆరోగ్యం దెబ్బతినేటటువంటి పరిస్థితుల్లో మేము వచ్చి పలకరించి ప్రభుత్వానికి హెచ్చరిక చేద్దామనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన సక్రమమైనటువంటి వైద్యం అందించాలి, తగిన చర్యలు తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. అనేక విషయాల్ని అనర్గళంగా మాట్లాడే ప్రయత్నం చేసి అనేక సార్లు బొక్కబోర్లు పడ్డప్పటికి కూడా తిరిగి మాట్లాడే ప్రయత్నం చేసే చంద్రబాబు నాయుడు గారిని అడిగే మాట ఏంటంటే 5 నెలల నుంచి లేక 6 నెలల నుంచి ఈ వ్యాధి ఏంటి అన్న విషయాన్ని స్పష్టంగా ప్రకటించడం ప్రభుత్వానికి చేతగాలేదా? అంతేకాకుండా 5 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చేసే చాలే చేదులుపుకుందామని ఆ బిజినెస్ మూడ్లో తప్ప మీరు ఇంకొక మూడ్లో లేరా? ఆ మోలియా ఐడోసిస్ అనే జబ్బు ఉందని వార్తలు ఉన్నాయి. ఆ బ్యాక్టీరియా బి సూడోమోలి అనుకుంటాను, బి సూడోమోలి బ్యాక్టీరియా కూడా ఐడెంటిఫై అయ్యిందని చెప్తా ఉన్నారు. ఒక్కసారి ఈ ప్రభుత్వానికి నిజంగా సైంటిఫిక్ టెంపర్ ఉన్నా లేక సైంటిఫిక్ అవుట్లుక్ ఉన్నా, శాస్త్రీయంగా పనిచేసే లక్షణం ఉన్నా సరే వీళ్ళు చేయాల్సిన పని ఈ గ్రామాన్ని మొత్తం ర్యాండమ్గానే
అసలు బ్లాంకెట్గా ర్యాండమ్ కాదు, బ్లాంకెట్గానే టెస్ట్ చేయడం. అది గాలి ద్వారా, మట్టి ద్వారా లేక నీటి ద్వారా వస్తుంది అని అనుకుంటున్నప్పుడు, సైంటిఫిక్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆ సోర్స్ని చెక్ చేసిన దాఖలా మీ దగ్గర ఎవరికి నామకే వాస్తే చేయడం కాదు, శాశ్వత పరిష్కారం కోసం మీరు చేసింది ఏమైనా ఉందా? ఇక్కడ ఇంకొక అంతర్లీనంగా ఇంకొక కారణం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పే అది అంత బాగున్న రాజ్యంలో అక్కడ దళిత వాడలోనే ఎక్కువ జబ్బులు వస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న క్వారీల్లో నుంచి నీళ్లు తెచ్చుకొని లేక ఓవర్ ట్యాంకుల్లో పంపు చేసుకొని ఆ కంటామినేటెడ్ నీళ్లు తాగడం వల్ల మాకు వస్తూ ఉంది అన్న విషయాన్ని స్పష్టంగా ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు, ప్రత్యేకించి దళితులు చెప్తా ఉన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని ఈ కేసు నిందితుల్లో ఒకరైన శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి జైల్లోనే బెదిరించారని, ఈ ఘటనను తాను ప్రత్యక్షంగా చూశానని టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బెదిరింపుల కేసుకు సంబంధించి ఆయన తన వాంగ్మూలాన్ని పోలీసులకు అందజేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కడప జైలును సందర్శించారు. దస్తగిరిని బెదిరించిన సమయంలో వేరే కేసులో బీటెక్ రవి కూడా అదే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సాక్షిగా ఉన్న రవిని ఎస్పీ విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. విచారణ ముగిసిన అనంతరం బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 సంవత్సరం నవంబర్ 14 నుంచి 29 వరకు నేను జ్యుడిషియల్ రిమాండ్లో ఇక్కడ మీకు ఎదురుగా కనిపించే ఈ సెంట్రల్ జైల్లో నేను ఉండడం జరిగింది. అయితే నేను 29వ తేదీ నాకు బెయిల్ వచ్చి రిలీజ్ అయినాను. దానికి ఒక రోజు ముందు అంటే 28వ తేదీ ఏదైతే వివేకానందరెడ్డి కేసులో ఇప్పుడు ముద్దాయిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి అయినటువంటి డాక్టర్ చైతన్య రెడ్డి తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు అదే టైంలో కూడా వివేకానందరెడ్డి కేసులో ఎవరైతే అప్రూవర్గా మారి ఈ విషయాన్నంతా బాహ్య ప్రపంచానికి తెలిసేట్టుగా చేసినటువంటి వ్యక్తి దస్తగిరి కూడా ఇంకొక కేసులో ఇదే సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది. దస్తగిరి వచ్చేసి SSR బ్లాక్లో ఉండడం, తర్వాత నేను స్వర్ణముఖి బ్లాక్లో ఉండడం. అంటే దస్తగిరి గారు ఉన్నటువంటి SSR బ్లాక్ ఆపోజిట్ బ్లాక్లో, అంటే రోడ్డుకు రైట్ సైడ్ స్వర్ణముఖి బ్యారెక్లో నేను, రోడ్డుకు లెఫ్ట్ సైడ్ SSR బ్యారెక్లో ఆయన ఉండడం జరిగింది. సుమారు ఆఫ్టర్నూన్ అంటే పర్టికులర్ టైం తెలియదు కానీ మధ్యాహ్నం ప్రాంతంలో చైతన్య రెడ్డి, అప్పుడు డాక్టర్గా పనిచేసిన స్వర్ణలత మేడం, ఇంకా మరికొందరు జైలు సిబ్బంది అటు రావడం నేను నా బ్యారక్ దగ్గర చూడడం జరిగింది. నేను చైతన్య రెడ్డి మాకు గతంలో మిత్రుడైనటువంటి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి కాబట్టి నేను చైతన్య రెడ్డిని గుర్తుపట్టడం, ఈయన ఎందుకు ఈ టైంలో వస్తున్నాడు అని అనుకోవడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్ వైపు వెళ్ళి నేను ఆ చెట్టు కింద కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా వాళ్ళు ఎదురుగా దస్తగిరి ఉండే బ్యారక్లో SSR బ్యారక్లోకి చైతన్య రెడ్డి కూడా లోపలికి వెళ్ళడం ఆ రోజు నేను స్వయంగా చూడడం జరిగింది. కానీ నేను ఆ రోజు సాయంత్రమే ఒక కేసులో అప్రూవర్ అయినటువంటి దస్తగిరి ఉన్న టైంలో అదే కేసులో ముద్దాయి అయినటువంటి దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి ఏదన్నా కావచ్చు రీజన్ ఈ సెంట్రల్ జైలుకు మీరు అనుమతించడం ఇది కరెక్ట్ కాదని అప్పట్లో ఉన్న సూపరింటెండెంట్ అయినటువంటి ప్రకాష్ సార్తో కూడా నేను ఈ విషయం గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది. తర్వాత ఆ సబ్జెక్టు ఇంకా అంతటితో నేను వదిలేయడం కూడా జరిగింది. కానీ ఎప్పుడైతే దస్తగిరి గారు అతనికి బెయిల్ వచ్చి రిలీజ్ అయిన తర్వాత దస్తగిరి గారు నా బ్యారెక్లోకి వచ్చి నాకు 20 కోట్లు ఆఫర్ చేశారు, 20 కోట్లు సంథింగ్. ఇంకా నన్ను ఒప్పుకోకుంటే మేము చెప్పినట్టు వినకుంటే నిన్ను సంపుతామని బెదిరించారు అన్నప్పుడు నాకు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకొని ఓహో ఈ పని మీదన వాళ్ళు వచ్చింది అని నేను తర్వాత అనేక మీ ప్రెస్లో కానీ అనేక టీవీ డిబేట్స్లో కానీ దీని మీద మాట్లాడడం జరిగింది. కాబట్టి నాకు ఇప్పటి వరకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే అప్రూవర్గా మారిన దస్తగిరితో ఎటువంటి పరిస్థితుల్లో అయినా స్వయంగా మాట్లాడాలా, అతను ఒప్పుకుంటే వీలుంటే ఒక మంచి ఆఫర్ అతనికి ఇవ్వాలా, ఒప్పుకోకపోతే బెదిరియాలనే ప్రత్యేకమైన ఉద్దేశంతోనే డాక్టర్ చైతన్య రెడ్డి గారు అక్కడికి వచ్చినట్లు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.